ఆంధ్రప్రదేశ్ టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ సీనియర్ నేత, అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలిపాటి సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్తో కన్నుమూశారు. ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన సుబ్బానాయుడు అకాల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఆయనకి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కన్నుమూశారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో గత 10 రోజులుగా విజయవాడలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అక్టోబర్ 20వ తేదీ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన టీడీపీ సీనియర్ నాయకుడిగా, పార్టీ దగదర్తి మండల అధ్యక్షుడిగా, కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. అయితే ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా దగదర్తిలో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా మాలిపాటి కుటుంబంలో వరుస విషాదాలు కలిచివేస్తూ ఉన్నాయి. ఆయన మరణానికి 24 గంటలు కాకముందే ఆయన అన్న కుమారుడు మాలిపాటి భాను కూడా మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. టీడీపీ నాయకులు కొనియాడుతూ ఉన్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేయడంతో పాటు కపటం లేని నాయకుడిగా గుర్తింపు పొందారు. సుబ్బానాయుడు మరణం టీడీపీకి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా నాయకులు సంతాపం తెలిపారు. అలాగే సుబ్బానాయుడు మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారన్నారు. అంకిత భావం, క్రమశిక్షణ, నిబద్ధత ఉన్న నాయకుడిని కోల్పోవడం బాధాకరమని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుబ్బానాయుడు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా మంత్రి లోకేష్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ట్వీట్స్ చేస్తున్న పరిస్థితి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ అందరూ కూడా ఆయన గురించి మాట్లాడుతూ ట్వీట్స్ చేస్తూ ఉన్న సందర్భం కూడా మనం చూస్తున్నాము. కొన్ని ట్వీట్స్ కూడా మంత్రులు అలాగే అధికారులు అందరూ కూడా ట్వీట్స్ చేసిన విజువల్స్ మన స్క్రీన్ మీద చూస్తున్నాము. మాలేపాటి సుబ్బానాయుడు 2022 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కూడా కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. అయితే రాజకీయ పరిణామాలు మారటంతో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. అయినా కూడా సుబ్బానాయుడు అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆయన కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం పనిచేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ఆయన ఎన్నో పనులు చేశారు. అయితే ఇటీవల సుబ్బానాయుడుకి టీడీపీ అధిష్టానం నామినేటెడ్ పదవి అప్పగించింది. రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఇంతలోనే సుబ్బానాయుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.